బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ లో పర్యటించనున్నారు. అక్కడ సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు కేసీఆర్. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా వచ్చి నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రామ్నగర్ చౌరస్తాకు చేరుకుంటారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించి తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సభ అనంతరం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కరీంనగర్ లో పర్యటించనున్నారు. అక్కడ సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు కేసీఆర్. హైదరాబాద్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా వచ్చి నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రామ్నగర్ చౌరస్తాకు చేరుకుంటారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించి తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సభానంతరం కరీంనగర్ తీగలగుట్టపల్లిలో బస చేయనున్నారు కేసీఆర్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ పార్టీ వరకు మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఎలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా అదంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించేటువంటి సెంటిమెంట్ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికల సమయం అనుకున్నా 2019 ఎన్నికల సమయంలో ఇదంతా కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంగానే ప్రారంభించారు. అయితే ఈ లోక్సభ ఎన్నికలకు ముందస్తుగా కూడా మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కు మాజీ ఎంపీగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ ఎన్నికల శంకరావాన్ని కూడా కరీంనగర్ నుంచే ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచే ప్రారంభించారు. అయితే కార్నర్ మీటింగ్, అదేవిధంగా రోడ్ షో ఉన్నటువంటి తరుణంలో అప్పుడు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్ళడం, ఎన్నికల కమిషన్ దాదాపు 48 గంటల పాటు మాట్లాడకుండా ఉండాలన్నటువంటి ఇచ్చినటువంటి ఆదేశాలను తూచ తప్పకుండా పాటించినటువంటి మాజీ సీఎం కేసీఆర్ అనంతరం అక్కడ గోదావరి కనిలి సభలో 48 గంటల తర్వాత అక్కడ నుంచి సభను కంటిన్యూ చేశారు. తిరిగి షెడ్యూల్ అయితే ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ రోజు సాయంత్రం భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. సెంటిమెంట్ జిల్లా అయినటువంటి కరీంనగర్ లో తిరిగి ఈ రోజు ప్రారంభం కానుంది. అంటే రోడ్ షో, అదేవిధంగా కార్నర్ మీటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం వేళ ఈ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటున్నారు. దీనికి వినోద్ కుమార్ కు మద్దతుగా, అదేవిధంగా కరీంనగర్ కి ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ అనుకున్న కరీంనగర్ కు దాదాపు 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సెంటిమెంట్ జిల్లా కేంద్రంలో మరోసారి పిలుపునివ్వనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ తరుణంలోనే అన్ని రకాల ఏర్పాటు చేశారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సాయంత్రం వేళ చేరుకున్నటువంటి అనంతరం ముఖ్యమైనటువంటి కూడలలో రామ్నగర్ అనుకున్న గీతాభవన్ అంటే తెలంగాణ చౌరస్తా, అదేవిధంగా బస్టాండ్ లాంటి ప్రాంగణంలో ఈ రోడ్ షో ఉంటుంది. అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుంది. అంటే ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం 5 నెలల కాలం, దాదాపు 4 నుంచి 5 నెలల కాలం జరిగినటువంటి వాటిపైన ప్రసంగిస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ఘట్టం ప్రచారానికి చివరి తేదీ కూడా దగ్గర పడినటువంటి సమయంలో ఎలాంటి స్పీచ్ ఇస్తారనేటువంటి ఒక ఆసక్తి ఉంది. అయితే ఈ రోజు ప్రోగ్రాం ముగిసినటువంటి అనంతరం ఉత్తర తెలంగాణ భవన్ గా పేరొందినటువంటి తెలంగాణ తిగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ లో స్టే చేస్తారు. అనంతరం రేపు 2 సభలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు సిరిసిల్ల, అదేవిధంగా సిద్దిపేటలో కూడా ఈ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే చివరి రోజులు కావడం, అంటే దాదాపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి సమయంలో మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి స్పీచ్ ను ఇవ్వనున్నారనేది మాత్రం ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత 48 గంటల సమయంలో చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి టూరు ఉన్నప్పటికీ కూడా వర్షం కారణంగా రద్దయింది. అదేవిధంగా నిన్న ప్రధాని మోడీ టూర్ కూడా వేములవాడలో కొనసాగింది. పెద్ద ఎత్తున దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న దర్శించుకున్నటువంటి మోడీ పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇచ్చారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణకు ఎలా ఏం చేశామనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి తరుణంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అటు భారతీయ జనతా పార్టీ
ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తారా, ఏ విధంగా కౌంటర్ ఇవ్వనున్నారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ స్పీచ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసినటువంటి తరుణంలో తిరిగి మరోసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఎలాంటి పిలుపునిస్తారు అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజు కరీంనగర్ లో స్టే చేయనున్నారు. రేపు సిద్దిపేట, అదేవిధంగా సిరిసిల్లలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు, ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశాయి. ముఖ్యంగా సెంటిమెంట్ జిల్లాలో ప్రారంభించినటువంటి సభలు ఏదైతే ఉందో చివరగా కూడా సెంటిమెంట్ జిల్లాలోనే ముగుస్తున్నటువంటి తరుణంలో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టేట్మెంట్ పైన అందరి దృష్టి, అందరి ఆసక్తి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పనులు అనుకున్నా ఈ 4 నుంచి 5 నెలల సమయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే కరెంట్ సరిగా రావడం లేదు, అదేవిధంగా పంటలు ఎండిపోయినాయని చెప్పేసి చెప్పినటువంటి తరుణం. వీటిపైన ఇప్పటికే పంటలను కూడా పరిశీలించారు. ఇవన్నిటిపైన లోక్సభ ఎన్నికలను ఏ విధంగా తీసుకోవాలి, ఎందుకు ఓటేయాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ సభ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే స్మార్ట్ సిటీగా కరీంనగర్ పేరొందినటువంటి తరుణంలో ముఖ్యంగా రేణిగుంట, సిద్దిపేట దాటినటువంటి అనంతరం కరీంనగర్కి వచ్చే తర్వాత రేణిగుంట టోల్ గేట్ దాటినటువంటి అనంతరం నుస్లాపూర్, మానకొండ లాంటి ప్రాంతంలో భారీ ర్యాలీ, బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసేందుకు ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనేక ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలోనే ఉదయం నుంచి కూడా మొత్తం ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో మొత్తానికి ఈ రోజు అదేవిధంగా రేపు మాజీ సీఎం కేసీఆర్ సభలో ఉన్నటువంటి తరుణంలో సీఎం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఏ విధంగా కౌంటర్ ఇస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేటువంటి సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.